హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ పప్స్ అండి. ఓవెన్ లేకుండా కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ముందుగా అయితే 2 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో 1 కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడైతే మొత్తం వాటర్ వేసి మొత్తం కలుపుకుందామండి. మనకి ఎగ్ పప్స్ అనేది మెత్తగా క్రిస్పీగా రావాలంటే పిండిని అయితే మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత బాగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించే విధంగా మీరైతే వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. నేను 4 ఎగ్ పఫ్స్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదా పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం షీట్లను తయారు చేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టిన పిండిని అయితే నేను ముద్దల్లా చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కో ముద్ద తీసుకొని షీట్లలాగా పల్చగా ప్రిపేర్ చేయాలి. పల్చగా ఉండాలండి, లావుగా ఉండకూడదండి. ఇలా షీట్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక షీట్ పెట్టి దాని మీద ఈ ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇట్లా ఈక్వల్గా అప్లై చేసి దాని మీద ఇంకో షీట్ వేయండి. బబుల్స్ లేకుండా మొత్తాన్ని ఇట్లా చేయితో అనాలి. ఇట్లా మీకు ఎన్ని షీట్స్ అయితే వచ్చాయో అన్ని షీట్లని ఇట్లా ఆయిల్ అప్లై చేసి అన్నిటిని అతికించండి. అన్నీ ఒకసారి అతికించిన తర్వాత చపాతీ కర్రతో ఇలా మొత్తాన్ని ఒత్తుకోండి. ఇప్పుడైతే స్క్వేర్ టైప్లో అయితే నేను చాక్తో కోస్తున్నాను. ఇలా కోసిన తర్వాత కూడా ఒకసారి చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నానండి. నాకు 4 కావాలి కాబట్టి 4 కట్ చేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పఫ్లోకి మసాలా కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి వేయించుకుందామండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. టేస్ట్కి తగిన సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకుందామండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడైతే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్డుని అయితే ఇలా కట్ చేయాలండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక షీట్ వేసి కొంచెం మసాలా ఎగ్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని అయితే ఇలా తీసి 4 వైపులా దీన్ని అతికించి పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా అయితే బయటికి రాదండి. మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకూడదండి. ఇలా చేయితో టచ్ చేసినప్పుడు మనం పట్టుకోగలిగేటట్టు ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం పఫ్స్ అన్నీ కూడా ఆయిల్లో వేయాలండి. ఇలా ఈక్వల్గా వేసి మంటను సిమ్లో పెట్టి ఈక్వల్గా వేయించుకోవాలండి. మంటనైతే హైలో పెట్టొద్దండి. అలా పెట్టడం వల్ల పఫ్స్ అన్నీ కూడా బబుల్స్ వస్తాయి, బాగుండవు. సిమ్లో పెట్టి వీటినైతే కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని పక్కకు జరుపుకుంటూ మరో సైడ్ అయితే కాల్చుకోవాలి. ఇలా 4 సైడ్స్ తిప్పుకుంటూ ఈక్వల్గా అయితే కాల్చుకోవాలండి. బయట బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు.
లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడైతే మొత్తం అంతా కాలిపోయింది. వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్స్ అయితే రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.